Change your handwriting. ప్రెజర్ నార్మల్గా ఉండాలి, పెన్ గ్రిప్ కరెక్ట్గా ఉండాలి. అది అలవాటు చేసుకోవాలి, మీరు డైలీ అలవాటు చేసుకోవాలి. పెన్ గ్రిప్ 1.5 ఇంచ్ పైన పట్టుకోండి, గట్టిగా పట్టుకోవద్దు, నార్మల్గా పట్టుకోండి. పెన్ను కింద అచ్చుపడకూడదు. ఎప్పుడైతే ప్రెజర్ తగ్గుద్దో స్పీడ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత స్లాంట్ ట్రిపుల్ఎస్ ఫార్ములా బాగా యూజ్ చేసుకోవాలి. స్లాంట్ కానీ సైజు కానీ స్పేసింగ్ కానీ లైన్స్ ఈవెన్గా రావాలి. వాట్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్ కరెక్ట్ తీసుకోవాలి. అన్ని లెటర్స్ సైజు ఒకే సైజు రావాలి. ఎస్పెషల్లీ వైట్ పేపర్లో రాసేటప్పుడు లైన్స్ ఈవెన్గా తీసుకోవాలి. Come front. Take normal pressure. ఎవరీ లెటర్ రైట్ స్లాంట్లో ఉండాలి. రైట్ స్లాంట్లో రాయడం వల్ల మనకి ఒక పాజిటివ్నెస్ అందరిలో మనం కలిసిపోయేటువంటి గుణం వస్తుంది. అందరూ మనల్ని మెచ్చుకునే విధంగా ఉంటాం. Change your handwriting, change your life. దీన్ని 2 times ఆ పారాగ్రాఫ్ రాయాలను. పేరు రాయి, నీ పేరు, నీ క్లాస్ రాయి. పెన్ గ్రిప్ కరెక్ట్ పట్టుకో. స్లాంట్ స్పేస్ సైజ్ కరెక్ట్ ఉండాలి. బేస్ లైన్ మీద ఈరోజు బేస్ లైన్ మీద, రేపు వైట్ పేపర్లో రాయాలి. రేపు టుమారో వైట్ పేపర్ లేదా ప్యాడు ఏమైందిరా? Change your handwriting, change your life. కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవాలి. కాన్ఫిడెంట్గా రాయాలి. ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్లో మెయిన్ జోన్స్ చాలా ఇంపార్టెంట్. జోన్స్ వైజ్గా ఏ జోన్ లెటర్స్ ఆ జోన్లో కరెక్ట్గా రాయాలి. అప్పర్ జోన్ కానీ, మిడిల్ జోన్ కానీ, లోయర్ జోన్ కానీ జోన్స్ ఫాలో అవ్వాలి. జోన్స్ ఇంగ్లీష్ లెటర్స్కి బ్యాక్ బోన్ లాంటివి. హ్యాండ్ రైటింగ్, బ్రెయిన్ రైటింగ్. బ్రెయిన్తో రాయాలి. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి హ్యాండ్ నర్వస్ సిస్టమ్ మెకానిజం జరగాలి. ఇక్కడ
T for technique, I for interest, P for practice. Tip. Daily tip follow అవ్వాలి. T for technique, I for interest, P for practice. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. క్లాసులు అయిపోయిన తర్వాత కూడా డైలీ ఇంటి దగ్గర రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచిన తర్వాత 4 రూల్లో ఒకరోజు, డబుల్ రూల్లో ఒకరోజు, సింగిల్ రూల్లో ఒకరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇక 21 days 1 month ప్రాక్టీస్ చేసి వదిలేస్తే స్ట్రోక్స్ ఎలిజిబుల్గా ఉండవు. వినరా చెప్పేది. మీరు రేపు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా రోజు స్కూల్కి వెళ్ళే ముందు హ్యాండ్ రైటింగ్ ఫార్ములా ప్రాక్టీస్ చేయాలి. అండర్స్టాండ్? ఫార్ములా SSS ఫార్ములా స్లాంట్, అక్షరాలు స్లాంట్గా ఉండాలి. సైజ్ ఏ జోన్కి ఆ జోన్ సైజ్ ఈక్వల్గా ఉండాలి. అలాగే మీడియం సైజులో రాయాలి. అన్ని అక్షరాలు బిగ్ సైజ్ రాయకూడదు, స్మాల్ సైజ్ రాయకూడదు, వెరీ స్మాల్ సైజ్ కూడా రాయకూడదు. అలాగే ఫౌంటైన్ పెన్ కొని అందరూ ఫౌంటైన్ పెన్తో బాగా స్ట్రోక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ప్రాక్టీస్ చేసినటువంటి ఏదైతే ఉందో దాన్నే మనం అక్కడ ప్రజెంట్ చేయాలి. మంచి మార్కులు రావాలన్నా, మంచి మార్పు రావాలన్నా, మీలో ఏది సాధించాలన్నా హ్యాండ్ రైటింగ్ ఎలిజిబుల్గా ఉండాలి. డియర్ స్టూడెంట్స్, చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి రాత మారాలి. హ్యాండ్ రైటింగ్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్. దీన్ని బ్రెయిన్తో మాత్రమే రాయాలి. హ్యాండ్తో రాస్తే మాత్రం ఎన్ని రోజులు రాసినా హ్యాండ్ రైటింగ్లో చేంజ్ ఉండదన్నమాట. బ్రెయిన్తో మాత్రమే రాయాలి.